Hello learners, how are you? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇంతకు ముందు వీడియోలో సెక్షన్ సిలో క్వశ్చన్ నంబర్ 14 వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మిగిలిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. Next question is question number 15. ఇందులో కరెక్షన్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. 5 సెంటెన్సెస్ ఇస్తారు. వాటిల్లో కావాలనే కొన్ని ఎర్రర్స్ ఇస్తారు. ఆ ఎర్రర్స్ ఎక్కడున్నాయో అండర్లైన్ చేసి ఉంటుంది. వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ సెంటెన్స్ మొత్తం కరెక్ట్ గా రాయాలి. సెంటెన్స్ మొత్తం రాస్తేనే మార్క్ ఇస్తారు. 5 సెంటెన్సెస్ కి 5 మార్క్స్. Next question is silent letters. Question number 16. కొన్ని చోట్ల సైలెంట్ కాన్సోనెంట్స్ అని ఉంది. 6 వర్డ్స్ ఇస్తారు. ప్రతి వర్డ్ లో ఏదో ఒక లెటర్ సైలెంట్ ఉంటుంది. మనం దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఒక్క లెటర్ ని మాత్రం ఆన్సర్ గా రాయాల్సి ఉంటుంది. కొంతమంది ఆ ఒక్క లెటర్ తీసేసి మిగతా స్పెల్లింగ్ మొత్తం రాస్తారు. అలా రాయకూడదు. జస్ట్ ఆ సైలెంట్ లెటర్ ని రాస్తే చాలు. ఒకవేళ 2 లెటర్స్ గనక సైలెంట్ అయినట్లయితే ఏదైనా ఒకటి రాయొచ్చు లేదా 2 రాసుకోవచ్చు. ఒకటి రాసినా మార్క్ ఇస్తారు. ఇలాంటివి 6 క్వశ్చన్స్ ఉంటాయి. చాయిస్ ఉండదు. అన్నీ ఆన్సర్ చేయాలి. ఒక్కో రైట్ ఆన్సర్ కి హాఫ్ మార్క్ చొప్పున మొత్తంగా 3 మార్క్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ విషయానికొస్తే క్వశ్చన్ నంబర్ 17 లో 17A అండ్ 17Bలు ఉంటాయి. 17Aలో సినానిమ్స్ ఉంటాయి. ఆన్సర్స్ కోసం ఆప్షన్స్ ఇస్తారు. ఇచ్చిన 3 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆప్షనో చూసి దాన్ని ఆన్సర్ గా రాయాలి. ఇలాంటివి 4 బిట్స్ ఉంటాయి. ఒక్కో దానికి హాఫ్ మార్క్ చొప్పున టోటల్ 2 మార్క్స్ ఉంటాయి. అలాగే క్వశ్చన్ నంబర్ 17Bలో యాంటోనిమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఆన్సర్స్ దగ్గర ఆప్షన్స్ ఇస్తారు. కరెక్ట్ ఆప్షన్ ని ఆన్సర్ గా రాయాల్సి ఉంటుంది. 4 బిట్స్ ఉంటాయి. 2 మార్క్స్. 17లో సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కి కలిపి 4 మార్క్స్. క్వశ్చన్ నంబర్ 18 లో లాంగ్వేజ్ స్కిల్స్ కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. Phonetics questions. ఫోనెటిక్స్ లో ఒక 10 వర్డ్స్ ఇస్తారు. వాటిలో ఎనీ 5 తీసుకుని ఆర్డినరీ స్పెల్లింగ్ లో రాయమంటారు. 10 క్వశ్చన్స్ లో 5 ఆన్సర్ చేస్తే సరిపోతుంది. దీనికి 5 మార్క్స్ ఉంటాయి. అయితే ఈ క్వశ్చన్ కి ఆప్షన్ గా ఇంకో క్వశ్చన్ కూడా ఇస్తారు. అది ఆడ్ సౌండ్స్. 3 లేదా 4 వర్డ్స్ ని ఒక సెట్ గా ఇస్తారు. ప్రతి వర్డ్ లో ఏదో ఒక లెటర్ ని అండర్లైన్ చేస్తారు. అలా అండర్లైన్ చేసిన లెటర్ ని ఎలా పలుకుతామో, అంటే ఆ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ అవుతుందో గమనిస్తే ఇచ్చిన సెట్ లోని ఒక వర్డ్ లో తప్ప అన్ని చోట్ల ఒకే రకమైన ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఒక్కటి మాత్రమే వేరేగా, అంటే ఆడ్ గా ప్రొనౌన్స్ అవుతుంది. ఆ వర్డ్ ని మాత్రమే ఆడ్ సౌండ్ ఉన్న వర్డ్ గా కన్సిడర్ చేసి ఆన్సర్ గా రాయాలి. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 ఆన్సర్ చేయాలి. చాయిస్ ఉండదు. 5 మార్క్స్. ఫోనెటిక్స్ గానీ ఆడ్ సౌండ్స్ గానీ ఏదైనా ఒక్కటి రాస్తే చాలు. రెండిట్లో మీ ఇష్టం. అందులో సగం ఇందులో సగం రాస్తే ఏదో ఒక్కదానికే మార్క్స్ ఇస్తారు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది క్వశ్చన్ నంబర్ 19. డయలాగ్ రైటింగ్ అనే టాపిక్ మీద ఉంటుంది. ఒక కాన్వర్సేషన్ ఇస్తారు. మధ్య మధ్యలో కొన్ని బ్లాంక్స్ ఇస్తారు. ఆ బ్లాంక్స్ ని ఫిల్ చేయడానికి ఆప్షన్స్ కూడా ఇస్తారు. ఆ ఆప్షన్స్ నుండి బ్లాంక్స్ ఫిల్ చేయాలి. 4 బ్లాంక్స్ ఉంటాయి. కరెక్ట్ గా రాస్తే 4 మార్క్స్ వస్తాయి. దీంతో ఒక 100 మార్క్స్ అయిపోతాయి. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. మీకు అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో లెసన్స్ ని డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.
Have a good time.